ప్రముఖ సీనియర్ నటులు వెంకటేష్ గారు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టారు. ఇప్పటికే ఈ సినిమా 160 కోట్లు అయితే వసూలు చేసింది. 200 కోట్ల వైపుగా అయితే దూసుకుపోతుంది. బహుశా ఈ సినిమా ఎండింగ్ కల్లా 230 కోట్లు వసూలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సంక్రాంతికి రావడం వల్ల ఈ సినిమాకి చాలా మంచి ప్లస్ పాయింట్ అయింది. కొన్ని ఫ్యామిలీస్ కూడా చాలా వరకు ఈ సినిమాని అయితే రిసీవ్ చేసుకున్నారు. అలాగే గేమ్ చేంజర్ కొంచెం ఇది అవ్వడం, డాకు మహారాజు ఫ్యామిలీకి దగ్గర అవ్వకపోవడం వల్ల ఇప్పుడు ఈ సినిమాకైతే మంచి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు సినిమా పరిశ్రమలో జరుగుతున్నటువంటి ఐటీ దాడుల గురించి ఒక విలేకరు ప్రశ్నించగా, నాకు జరుగుతున్నాయని తెలీదు, నిజమా అంటూ ఆయన ప్రశ్నించారు. అయితే నేను దేవుడు ఏది ఇస్తే అదే తీసుకుంటాను. నా రెమ్యునరేషన్ ఎంత అనేది నాకు వైట్లోనే మాత్రమే నేను తీసుకుంటాను. వైట్లో మాత్రమే నేను నిర్మాతలు అడుగుతాను. అదంతా మా అన్నయ్య చూసుకుంటారు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి బ్లాక్ ఇవ్వము మేము, అలాగే మేము బ్లాక్ తీసుకోమంటూ తనదైన శైలిలో అయితే స్పందించారు. అలాగే నా అభిమానులకు కూడా అదే చెప్తున్నాను. ఎవరూ కూడా దేవుడు ఏది ఇస్తే దానితో మాత్రమే సంతృప్తి చెందండి. అంతకు మించి మీరు ఏది కోరుకోకండి, మనశ్శాంతిని కోల్పోతారంటూ ఆయన తన అభిమానులకు కూడా ఒక సందేశాన్ని అయితే పంపించారు. అలాగే అనిల్ రావిపూడితో నేను ఇంకా సినిమాలు చేస్తాను. స్వతహాగా అనిల్ ఆ రైటర్ కాబట్టి ఆ సినిమాల్లో కూడా మంచి ఫన్ యాడ్ చేస్తాడు. అదే నాకు నచ్చుతుంది. అయితే ఇంకా తదుపరి ఎన్ని సినిమాలు చేసినా కూడా కథ నచ్చితేనే అనిల్ తోటైనా చేస్తానంటూ ఆయన కథలకి విలువిచ్చే విషయాన్ని గురించి కూడా చెప్పారు.